ముఖ్యంగా మనం ఎయిర్ టాక్సీస్ అనేవి ఇప్పటి వరకు కూడా ఎటువంటి కేబుల్ లేకుండా గాల్లో ప్రయాణం అనేది సినిమాలను చూసాం. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ మూవీస్‌లో చూసాం. ఒకవేళ భారతదేశంలో కూడా భవిష్యత్తులో ఇవి వస్తే ఎలాంటివి సంభవించవచ్చు? ఎటువంటి కేబుల్ లేకుండా, ఎటువంటి సేఫ్టీ ప్రోటోకాల్స్ లేకుండా ఇవి వెళ్తే ట్రాఫిక్ కంట్రోల్ అనేది చాలా కష్టం. మెయిన్‌గా పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ కానీ, పెద్ద పెద్ద భవంతులు ఉన్నప్పుడు లేదా ఏమైనా పెద్ద పెద్ద అడ్డంకులు ఉన్నప్పుడు ఫ్రీగా ఫ్లై అయ్యే ఈ ఎయిర్ టాక్సీస్ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నమాట. ఫ్యాటల్ యాక్సిడెంట్స్‌గా ఇవి మారే అవకాశం కూడా ఉంది. అంతేకాదు వీటి ట్రాఫిక్‌ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు? అదే విధంగా వీటి స్పీడ్‌ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు? ఒక్కసారి ఇవి స్టార్ట్ అయిన తర్వాత వీటిని ఆపగలమా? అయితే భారతదేశం లాంటి దేశంలో ట్రాఫిక్ కంజెషన్ బాగా పెరిగిపోయింది. లోకల్ ట్రావెల్ కూడా మెట్రోస్ కూడా నిండిపోతున్నాయి. బాంబే కావచ్చు, కలకత్తా కావచ్చు, ఇలా చాలా సిటీస్‌లో లోకల్ ట్రావెల్ కూడా కష్టమవుతుంది. హైదరాబాద్, బెంగుళూరు లాంటి మెట్రోస్‌లో కూడా సగం టైం ట్రావెలింగ్‌కే కన్జ్యూమ్ అయిపోతుంది. అలాంటి టైంలో ఈ ఎయిర్ టాక్సీస్ అనేవి చాలా ఉపయుక్తంగా ఉంటాయి. కానీ వీటికి సంబంధించి సేఫ్టీ ప్రోటోకాల్స్ కానీ, నార్మ్స్ కానీ రావాలన్నమాట. జపాన్‌లో అయితే ఇవి రియాలిటీలోకి రాబోతున్నాయి. భారతదేశంలో కూడా ఈ ఎయిర్ టాక్సీస్ అనేవి 2026కి రియాలిటీ కాబోతున్నాయి. మోడీ గారు కూడా ఈ దిశగా ఒక అనౌన్స్‌మెంట్ చేశారు. అంతేకాదు డీజీసీఏ వాళ్ళు కూడా దీనికి సంబంధించి గైడ్‌లైన్స్ ప్రిపేర్ చేస్తున్నారు. బెంగుళూరు సిటీ నుంచి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళటం కంటే, అనంతపూర్ నుంచి బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళటం ఒక్కోసారి చాలా ఫాస్ట్‌గా అయిపోద్దన్నమాట. ఇటువంటి సందర్భంలో ఈ ఎయిర్ టాక్సీస్ చాలా యూజ్‌ఫుల్ అవుతాయి.